UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 100% పవన్ కళ్యాణ్ అన్న ఏం చెప్తాడో అదే మేము చేస్తాం. అంతేనా? అంతే. ఓకే, సో ఇన్స్టా గురించి పక్కన పెడితే నెక్స్ట్ వన్స్ జనసేన తర్వాత అంటే జనసేన గెలిచినప్పుడు లైక్ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. సో మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఫ్యాన్ అని కూడా నేను అనలేను, ఒక రకంగా చెప్పాలంటే మీరు భక్తురాలు. సో మీ సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో? ఏడుస్తా కూర్చున్నా, ఆనంద బాష్పాలు. నాకేం చేయాలో నాకు తెలియలేదన్నమాట. మా ఆయన ఉంటే మా ఆయన పట్టుకొని ఎక్కెక్కి పెట్టి ఏడవడమే అనమాట. ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ అదే సిచ్యువేషన్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళేంత ఏడ్చాను అనమాట. నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళి నాకు 1.5 year పట్టింది కోలుకోవడానికి. సో అది నాకు అది గుర్తుకొచ్చి నెక్స్ట్ ఈ 5 years ఆయన ఏవైతే స్ట్రగుల్ అయ్యారో, నేను స్ట్రగుల్ అయ్యేది నాకు గుర్తుకు రాలేదు. అంటే ఈ పేటిఎం గాళ్ళ దగ్గర తిట్లు తిన్నుండేది, కానీ అంటే చాలా మంది పందాలు కూడా పెట్టారనమాట, బెట్టింగ్స్. సో ఇట్లాంటివన్నీ నాకు మైండ్కి రాలేదు. కానీ ఆయన్ని ఒక్కొక్కరన్న మాటలు నాకు అవన్నీ ఇట్లా రీల్ లాగా సర్రమని తిరిగిందనమాట. తిరిగేసేసి ఆయన అన్న ప్రతి ఒక్కరు ఓడిపోయినందుకు ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే నాలో కొత్త సాడీస్ అంటే ఏమంటారు, నాలో నెగిటివ్ షేడ్ నాకు అప్పుడు బయటపడింది అనమాట. తెలియదు అప్పుడు దాకా మీలో నెగిటివిటీ ఉందని చెప్పి నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది, ఆహా ఓహో ఇట్లాంటి ఆనందాలు కూడా మనము ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. సిచ్యువేషన్ ని బట్టి మనలో ఉన్న సైక్రిక్ రియాక్షన్స్, ఆ నెగటివిటీస్ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అది మేబీ మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. అప్పుడు మనం అనుకుంటాం ఏంది నాలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పి. కానీ ఒక్కటైతే బాధ అయింది ఏంటంటే, నేను మరీ జగన్ గారికి అయితే మాత్రం హానెస్ట్ గా 11 seats వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. కానీ ఆ 11 seats వచ్చింది మాత్రం నాకు నిజంగానే కొంచెం బాధ వేసింది. అరే ఏంటి ఇది, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలు అంటే లైక్ 25 అనుకున్నారా ఏంటి? నేను అనుకునింది అదే అండి. 25 అంటే అట్లా తిట్టడాలు, 21 seatsకి సీఎం అయిపోతాడని వెటకారంగా మాట్లాడినారు కదా, 21 seats లోపల రావాలి. ఇది నేను అనుకునేది, దేవుణ్ణి కోరుకునేది కూడా అదే అనమాట. ఆ రోజు పొద్దున 21 seats లోపల వస్తే చాలు దేవుడా అనేసి అని చెప్పి. లేదండి, ఇంట్లోనే. అంటే నేను కొంచెం చాలా రేర్ గా చేస్తాను పూజలు, కానీ నాకు ఆ రేర్ గా చేసిన పూజలు దేవుడు నాకు వరం ఇచ్చేసేస్తాడు. పోనీలే. అంటే మీరు కోరుకుంది ఇంత గట్టిగా అని చెప్పేసి ఆ సీట్లు అలా వచ్చాయేమో, ఎన్ని మొక్కులు మొక్కారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. మొక్కులు అంటే ముందు వెళ్ళేసేసి ఇంకా అన్నయ్య నామినేషన్ అయ్యంగానే ఇంకా వెళ్ళి ఆయనకి ఇష్టమైన కొండగట్టు ఇవన్నీ వెళ్ళేసి వచ్చేసాను అనమాట. అన్ని వెళ్ళేసేసి అంతా ఆయన పేరు మీద అర్చన చేయించేసి వచ్చేసేసాను అనమాట. అక్కడికి నా బాధ్యత తీరిపోయింది. సో కాబట్టి మేబీ దేవుడు కూడా కరుణ ఇచ్చాడు అన్నయ్యని. మెయిన్ ప్రజలు వాళ్ళు ఈ లాస్ట్ 5 years రావణ పరిపాలనని చూసి చూసి చిరాకు వచ్చి విసుగొచ్చి ఇట్లాంటి వ్యక్తిని ఇంకా లైఫ్లో రాకూడదు అనేసి అని చెప్పి కూటమికి ఓటేశారు. కానీ కూటమికి మెయిన్ సపోర్ట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారే అని 100% చెప్తాను. అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా కాకుండా చాలా మంది చెప్పే మాట ఏంటి అంటే, ఆయన కూటమికి బలం అనే చెప్తున్నారు ఎవరైనా కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి అంత ఫాలోయింగ్ ఉంది. జనరల్ గా అసలు మీ కాన్ఫిడెన్స్ ఏంటి? లైక్ ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 5 years బ్యాక్ ఓడిపోయారు. అయినా కానీ మిమ్మల్ని చూస్తే ఏంట్రా అంటే ప్రతి సోషల్ మీడియా పోస్టుల్లో కూడా ఆయన గురించి చాలా కాన్ఫిడెంట్ గా పెట్టారు. ఒక టైంలో నేనైతే మిమ్మల్ని ఏమనుకున్నానంటే, ఈమెకి ఏమైంది, ఎందుకు ఇంకా ఇంత బిలీవ్ చేస్తుంది అంటే, ఆయన పాటికి ఆయన మూవీస్ చేస్తున్నారు. అప్పుడే తర్వాత వకీల్ సాబ్ ఇవన్నీ మూవీస్ వచ్చాయి. మేబీ ఈయన యాక్టివ్ గా ఉంటారో లేదో పాలిటిక్స్ లో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. మేబీ ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళ థాట్ అది. కానీ మీరు ఏ నమ్మకంతో ఈయన కంటిన్యూ అవుతారు, డెఫినెట్ గా వన్ డే హీ విల్ కమ్ అని చెప్పేసి ఎట్లా అనుకున్నారు? నాకు మెయిన్ ఆయన హానెస్ట్. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఫైర్ ఉంటుంది తప్ప ఎక్కడ వెనకడుగు వేద్దామనేసి అని ఎక్కడా ఉండదన్నమాట. సో నాకు అది ఆ పవర్ అంటే లైక్ ఆ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది కదా, దాంతో నాకు బూస్ట్ వస్తుంది అనమాట. దాంతో నాలో ఉన్న కాన్ఫిడెంట్ పెరుగుద్ది అనమాట. సో కానీ చాలా మంది అంటుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఒక మనసు అనేది నిలకడ ఉండదు. అంటే లైక్ ఏదైనా కానీ ఒక డెసిషన్, ఒక స్టాండ్ మీద ఆయన నిలబడరు. ఇవాళ ఒకటి అనుకున్నారంటే మళ్ళీ రేపు ఒకటి అనుకుంటారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. దాని గురించి మీరేమంటారు? అది మీరెళ్ళి మన కూటమి వాళ్ళని అడిగితే ఎవరు చెప్పరు. అది పేటిఎం వాళ్ళు క్రియేట్ చేసినటివి అంతే అనమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడో చూడండి, లైక్ 2000 అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు
ఆబ్వియస్గా ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి కొంచెం ఏదో బీజేపీని ఒక 2 మాటలు అనాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మాటలు అనాల్సి వచ్చింది. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే ఎట్లా అవుతుంది? అవ్వదు. అట్లాంటివి బోల్డ్ చేసుకుని ఉంటారు వాళ్ళు కూడా. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే నిలకడ లేదు, అది లేదు, ఇది లేదు అంటాడు. కానీ ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న పర్ఫెక్షను ఎవ్వరికి కానీ లేదు. అది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్.